ఇప్పుడు మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా అవి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వెయ్యి ఉన్నాయి, ఇంకా వెయ్యి పెంచినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పెంచాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాకుండా అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయాస్తం మీద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేను. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అవుతారు. వారికి అది ఉన్నారు. ఎందుకంటే ఎన్ఎస్సీఐ నుంచి పార్లమెంట్ సభ్యులు అయిపోయి పార్లమెంట్ సభ్యులకి ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో సన్ని కొద్ది కాలంలో కూడా మంత్రి ముఖ్యమంత్రి గారు అయిపోయినటువంటి నమ్మకం మాకున్నది. ఏదన్నా మా ముఖ్యమంత్రి దగ్గర కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. సెంటర్ కూర్చో 75 సంవత్సరాల్లో కూడా దళితులకు ఏం జరిగిందని లెక్క తీసుకోవాలి. ఈరోజు మీ గ్రామంలో ఒక పండగ వాతావరణంగా ఉంది. దాదాపు రావద్దు అన్నారు. అవి ఇస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఇవాళ అంబేద్కర్ విగ్రహావిష్కరణది రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి కాదు. అనవసరం లేని ఇప్పుడు ఆశ్రమం వచ్చి ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరుచుకుంటారు? రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ఓట్లు అవైనద్దు. అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు సంబంధం ఏం చేద్దాం చెప్తాం. కానీ అవి ఎందుకు ఖాళీగా ఉంటుంది. వేదిక మీద ఉన్న అతిథులందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.